గత పాలకులు 10 ఏళ్లలో తెలంగాణ సంపదను దోచుకొని ఈరోజు కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలో ఓ భవన నిర్మాణ పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. తప్పు చేసిన వాళ్లే గొంతెత్తి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఆగం చేసి అప్పుల పాలు చేశారంటూ నిప్పులు చెరిగారు. 9 రోజుల్లోనే అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని తెలిపారు కడియం శ్రీహరి. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వము పార్టీ ఏమి పనిచేసిందో మనందరికీ కూడా తెలుసు. ఏ రకంగా తెలంగాణ వనరులను దోచుకున్నారో తెలుసు. ఎన్ని వేల ఎకరాలు భూ కబ్జాలు అయిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఈ రోజు ఏ రకంగా కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఏసీబీ కేసులని, ఈడీ కేసులని, మామూలు కేసులు కాదు, కాళేశ్వరం కేసు అని, ఫార్ములా ఈ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని ఇవాళ విచ్చలవిడిగా అహంకారంతో వ్యవహరించిన వారు, విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు, తెలంగాణ వనరులను కొల్లగొట్టిన వారు ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తప్పు చేసిన వాడే గొంతెత్తి మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా చూడండి, మీరు తప్పు చేసిన వాడే ఎక్కువ మాట్లాడుతూ అంటాడు. తప్పు చేయని వాడు మనకు సంబంధం లేదని పక్క నుంచి వెళ్ళిపోతుంటాడు. తప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసి అప్పులపాలు చేసి దోచుకొని తిని ఇవాళ నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నారు. దీన్ని మీరందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటాను. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వము పార్టీ ఏమి పనిచేసిందో మనందరికీ కూడా తెలుసు. ఏ రకంగా తెలంగాణ వనరులను దోచుకున్నారో తెలుసు. ఎన్ని వేల ఎకరాలు భూ కబ్జాలు అయిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఈ రోజు ఏ రకంగా కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఏసీబీ కేసులని, ఈడీ కేసులని, మామూలు కేసులు కాదు, కాళేశ్వరం కేసు అని, ఫార్ములా ఈ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని ఇవాళ విచ్చలవిడిగా అహంకారంతో వ్యవహరించిన వారు, విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు, తెలంగాణ వనరులను కొల్లగొట్టిన వారు ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తప్పు చేసిన వాడే గొంతెత్తి మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా చూడండి, మీరు తప్పు చేసిన వాడే ఎక్కువ మాట్లాడుతూ అంటాడు. తప్పు చేయని వాడు మనకు సంబంధం లేదని పక్క నుంచి వెళ్ళిపోతుంటాడు. తప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసి అప్పులపాలు చేసి దోచుకొని తిని ఇవాళ నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నారు. దీన్ని మీరందరూ గమనించాలని చెప్పి